వెల్కమ్ టు జేపీ న్యూస్. ఒకటే చెప్తున్నారు వాళ్ళు. ఈ రోజుకి దాదాపు 1.5 సంవత్సరము తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది. అయితే నిరంతరం ఈ రాష్ట్రం బాగు కోసం, ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం తండ్రి కొడుకులు ఇద్దరూ పోరాటం చేస్తున్నారు. ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా చేయాలి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు నెలకొల్పాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలి. అదేవిధంగా మనకు రాజధాని లేదు, ఈ దాన్ని నిర్మించాలి. బ్రహ్మాండంగా గతంలో ఏ విధంగా అయితే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో అదేవిధంగా కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో ఈ తండ్రి కొడుకులు కంకణం కట్టుకునేసి వాళ్ళ నిద్ర లేక ఆహారం లేక వాళ్ళు మొత్తము ఇతర దేశాలు తిరుగుతూ పారిశ్రామికవేత్తలు కలుస్తూ ఆయా రాజధానుల ఆ యొక్క రాష్ట్రాల యొక్క నాయకులు కలుస్తూ పరిశ్రమలు తీసుకొచ్చే దానికోసం అహర్నిశలు పాటుపడుతున్నారు.